హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దినేష్ని చితకబాది బాలుని కాపాడుకున్న మీనా ట్విస్ట్ అదిరిపోయింది. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మా ముగ్గురిని ఆశీర్వదించండి మావయ్య అని మీనా అయితే సత్యం ప్రభావతితో అంటూ ఉంటుంది. ఇక ముగ్గురు కోడల్ని కూడా ప్రభావతి సత్యం ఇద్దరు కూడా ఆశీర్వదిస్తారు. మమ్మల్ని కూడా ఆశీర్వదించండి నాన్న అని బాలు, మనోజ్, రవి కూడా వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు. అలా తీసుకున్న తర్వాత అప్పుడే ఇక మీనా అయితే అందరికీ కూడా పాయసం తీసుకొని వస్తుంది. ముందు రోహిణికి ఇస్తుంది. రోహిణి తీసుకుంటుంది. ప్రభావతికి మీనా పాయసం ఇస్తూ ఉండగా ఇక్కడ నేను పనిలో ఉన్నాను, తర్వాత తింటాను అని ప్రభావతి అయితే చెప్తుంది. ఆ తర్వాత రవి తీసుకుంటాడు. మీనా తర్వాత సత్యానికి అలాగే బాలుకి ఇస్తుంది. మనోజ్కి మాత్రం టేబుల్ మీద పెడుతుంది, చేతికి ఇవ్వకుండా. అప్పుడే ఇక మనోజ్ అయితే ఏంటి ఏదో కుక్క ముందు పెట్టినట్టు పెట్టి వెళ్ళిపోతుంది చేతికి ఇవ్వకుండా. ఈవిడిగా వండింది నేను తినాలా అని మనోజ్ అయితే ముందు బెట్టు చేస్తాడు. తర్వాత ఇక బాలు పాయసం తిని అబ్బా ఎంత టేస్ట్గా ఉంది అని అంటూ ఉంటాడు. అలాగే సత్యం కూడా అవునరా నువ్వు చెప్పింది నిజమే, మీనా వండిన పాయసం అమృతంలాగా ఉంది అని అంటూ ఉంటాడు సత్యం. అవును నాన్న, అచ్చం షీలా డార్లింగ్ కూడా ఇలాగే చేస్తుంది అని బాలు అనగానే అవును మా అమ్మ చేసినట్టే ఉంది, మా అమ్మని గుర్తు చేసావమ్మా అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ప్రభావతి అవును మరి పెళ్ళాం చేసే వంటల కన్నా అమ్మ చేసేయే బాగా గుర్తుంటాయి అని చెప్పి దెప్పి పొడుస్తూ ఉంటుంది ప్రభావతి. ఎప్పుడు అమ్మ పాటే తప్ప ఏనాడైనా భార్యని పొగిడారా అని ప్రభావతి అనగానే ఏనాడైనా ఏ పండక్కైనా నువ్వు పాయసం ఇవేమన్నా వండి పెట్టావా నిన్ను పొగడడానికి అని అంటూ ఉంటాడు సత్యమైతే. అప్పుడే ఇంకా శృతి కిందకి వస్తుంది. శృతికి కూడా పాయసం ఇస్తుంది మీనా. ఏంటిది అని అడుగుతూ సంస్కృత భాషలో అడుగుతూ ఉంటుంది. అసలు నీ భాష ఏంటి అని అడుగుతూ ఉంటాడు రవి. ఇప్పుడే దుర్మార్గుణ్ణి వధ చేసి వచ్చాను అని అంటూ ఉంటే ఏంటి డబ్బుడమ్మ అంటున్నావు? వెదానా? వెద కాదు వధ అంటే ఒక దుర్మార్గుణ్ణి చంపేసి వచ్చాను అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడే ఏంటమ్మా శృతి కొంచెం అర్థమయ్యేలా చెప్పు అని అనగానే ఏం లేదత్తయ్య, సత్యభామ విజయమని నేను ఒక ఎపిసోడ్కి డబ్బింగ్ చెప్పి వస్తున్నాను. దాంట్లో అసలు ఎంత బాగుందో తెలుసా ఆ కథ అయితే దీపావళి కథే, సత్యభామ శ్రీకృష్ణుని కథ. ఎక్కడైనా ఎక్కువ మగవాళ్ళని హీరోలు అంటాము, కానీ ఈ కథలో డిఫరెంటు. సత్యభామ హీరోలాగా అంటే శ్రీకృష్ణుడు స్పృహ కోల్పోతే సత్యభామ యుద్ధం చేసి నరకాసుని వధించి శ్రీకృష్ణుణ్ణి కాపాడుకుంది అని అంటూ ఉంటుంది శృతి. అయితే కథ అయితే చాలా బాగుంది అని అనగానే అవునమ్మా నువ్వు చెప్పేది నిజమే, అసలు ఈ కథలో సారాంశం ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరూ సమానమే, ఒకరి కష్టం వస్తే ఒకరు కాపాడుకుంటారు, ఇద్దరూ కూడా హెచ్చుతగ్గులు లేకుండా సమానంగా అని చెప్పడానికే సమాజానికి ఈ కథ అని అంటూ ఉంటాడు సత్యం. మీరు చెప్పేది నిజమేనా మావయ్య? ఈ కథలో అంత సారాంశం ఉందా? అవునమ్మా ఉంది. సత్యభామ అంటే భూదేవికి లాంటిది, భూదేవికున్నంత ఓర్పు ఉంటుంది, సమయం వస్తే యుద్ధానికి కూడా సిద్ధమవుతుంది అని అంటూ ఉంటాడు సత్యం. సత్యభామ అంటే అచ్చం మన మీనాలాగే అయితే మీనా కూడా అంతే కదా అని అంటూ ఉంటాడు బాలు. అవును మీనాలాగే బాలు ఎప్పుడూ కూడా మీనా కాపాడుతూ ఉంటుంది కదా, అలాగే భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు ఎంతో కలివిగా కాపాడుకుంటూ ఒకరికొకరు తోడుగా నిలబడతారు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే బాలు అయితే ఆ సత్యభామ చేతిలో కత్తి ఉంటుంది, ఈ సత్యభామ చేతిలో ఇటుక రాయి ఉంటుంది అని అంటూ ఉంటాడు. ఇప్పుడు నేను శ్రీకృష్ణుణ్ణి, మీనా సత్యభామ అయితే నేను శ్రీకృష్ణుణ్ణే కదా అని బాలు అనగానే మరి గోపికలందరూ ఏమయ్యారు స్వామి అని మీనా అడుగుతుంది. దీపావళి సెలవులకి వెళ్ళారు మాత అని అంటూ ఉంటాడు బాలు. ఇంతలో ఇక మీనాకైతే ఫోన్ వస్తుంది. మీనాకి ఫోన్ రావడంతో అప్పుడే ఇక మీనా పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. మీనా నేను విద్యాని, నీతో నాకు పనుంది, నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టగలవా అని అడుగుతూ ఉంటే ఇప్పుడు ఏ పోటీలు పెట్టి మళ్ళీ పూలదండలు గుచ్చడం నేర్చుకోవాలి విద్య అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే విద్య అయితే అలాంటిదేమీ కాదు,
మా కొలీగ్స్ అందరూ కలిసి మా ఇంట్లోనే దివాళీ సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటున్నాము. అందుకని డెకరేషన్ కోసం నాకు కొన్ని పువ్వులు కావాలి, కొంచెం ఆ పూలని వెంటనే తీసుకురాగలవా అని అడుగుతూ ఉంటుంది విద్య. అమ్మో, ఈరోజు పండగ కదా విద్య, ఇంట్లో పనులు ఎక్కడవే అక్కడవే ఉన్నాయి. ఇప్పుడు నీ దగ్గరికి నేను పూలు తీసుకొని వస్తే అత్తయ్య నన్ను ఎగిరి తన్నుతుంది అని అంటూ ఉంటుంది. మీనా అయితే ప్లీజ్ మీనా, ఈ ఒక్కసారికి తీసుకురా అని విద్య బ్రతిమలాడుతూ ఉంటే సరే అయితే చూస్తాను అని మీనా అయితే అంటుంది. ఇంతలో బాలు అయితే వస్తాడు. ఏంటి ఫోన్లో ఏంటో పూల గురించి మాట్లాడుతున్నావు అని బాలు అడుగుతూ ఉంటే అవునండి, అదే రోహిణి ఫ్రెండ్ విద్య ఉంది కదా, తనకి పువ్వులు అవసరమంట, బ్రతిమలాడుతుంది. మరి ఇంట్లో పని ఉంది, అత్త ఏమంటారా అని భయమేస్తుంది అని అంటూ ఉంటుంది మీనా. మా అమ్మ ఏమీ అనదులే కానీ నువ్వు వెళ్ళిరా, అర్జెంట్ అంటుంది కదా అని అంటూ ఉంటాడు బాలు. సరేనండి, నేను పువ్వులు ఇచ్చేసి వెంటనే వచ్చేస్తాను అని మీనా అయితే పువ్వులు తీసుకొని తను బయలుదేరుతుంది. తరువాత ఇక దినేష్ అయితే ఇక రౌడీల దగ్గరుండి అవమానం జరిగిందిరా, అవమానం జరిగింది అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏంటన్నా, ఏం జరిగింది అని పక్కనే ఉన్న రౌడీ అనేసరికి ముగ్గురు నన్ను ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నారా అని దినేష్ అంటాడు. ముగ్గురు ఎవరన్నా అని అనగానే ఒక ఫైనాన్స్ ఇస్తానని చెప్పి నన్ను తీసుకువెళ్ళి చితకబాదాడు. అసలు వాడు ఎందుకు కొడుతున్నాడో కూడా నాకు అర్థం కాలేదు. వాడి నుంచి తప్పించుకొని బైక్ మీద నేనొస్తుంటే ఆ రోహిణి మరిది బాలుకాడు, వాడు కూడా నన్ను చితకబాదాడు. వాడు కొట్టే దెబ్బలకి ఇక నా తల తిరిగిపోయింది. తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి నువ్వు అమ్మాయిని ఏడిపిస్తావా, ఇలా యాక్సిడెంట్లు చేస్తావా అని చెప్పి వాళ్ళు కూడా నన్ను రాత్రంతా కూడా పోనీ ఎఫ్ఐఆర్ రాయకుండా చితకబాది ఇక వదిలేశారు అని. అసలు వీళ్ళందరూ నన్ను ఎందుకు కొట్టారో నాకేమీ అర్థం కాలేదు. అసలు ఎందుకు ఆ ఫైనాన్స్ నన్ను పిలిపించాడో కూడా తెలీదు. పైగా పిలిపించి నువ్వు ఎందుకు ఇలాగా ఏడిపిస్తున్నావో, బ్లాక్మెయిల్ చేస్తున్నావు అన్నట్టు అడిగాడు అని అనగానే ఇదంతా కూడా రోహిణి చేయించుంటుందన్న, ఆ ఫైనాన్సర్ నీకు తెలుసా అని అనగానే నాకు తెలీదురా అని అంటూ ఉంటాడు దినేష్. అయితే అతను పిలిచి నన్ను ఎందుకు ఏడిపిస్తున్నావని నిన్ను అడిగాడంటే నీ మీద ఆ ఫైనాన్సర్కి తను కంప్లైంట్ చేసి ఉంటుంది, నిన్ను కొట్టమని చెప్పుంటుంది అని అనగానే నువ్వు అంటుంటే నాకు ఇప్పుడే గుర్తుకొస్తుందిరా, నిజమే తను అలాగే చేస్తుంటుంది. వెంటనే ఇప్పుడు ఆ రోహిణికి ఫోన్ చేస్తాను అని రోహిణికి అయితే ఫోన్ చేస్తాడు దినేష్. అయితే అప్పుడే దినేష్ ఫోన్ చేస్తున్నాడని రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. వీడినప్పుడే పోలీసులు వదిలేశారా, వీడు మళ్ళీ నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు అని టెన్షన్ పడుతూ ఇక ఆ ఫోన్ వంకి అలా చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే ఇక దినేష్ అయితే ఇది ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటే ఇదే చేస్తుంటుందని అనుమానం అయితే ఎక్కువ అవుతుంది. అప్పుడే ఇక పదే పదే ఫోన్ చేస్తూ ఉండడంతో అక్కడికి వస్తాడు మనోజ్. అయితే ఎవరు ఫోన్ చేస్తున్నారు, మరి ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలా చూస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు. లోన్ కావాలని పదే పదే ఫోన్ చేస్తున్నారు, లోన్ ఇస్తామని అని అనగానే ₹1,00,00,000 ఇస్తే తీసుకుంటానని చెప్పు అని మనోజ్ అయితే అంటాడు. తర్వాత ఇక రోహిణి అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేశాక హలో రోహిణి అని అంటూ ఉంటాడు. దినేష్ అయితే నువ్వా, మళ్ళీ ఎందుకురా ఫోన్ చేశావు, నీకు అసలు బుద్ధి లేదా, ఎందుకు ఒక ఆడపిల్లని ఏడిపించి ఆడపిల్ల సొమ్ముతో బ్రతకాలనుకుంటున్నావు, నీకు అసలు సిగ్గు లేదా, ఇంత బ్రతికే కన్నా అడుక్కుంటున్నాయి కదరా, అయినా నీకు ఇంత జరిగినా కూడా బుద్ధి రాలేదా, ఆ రౌడీలు నిన్ను కొట్టినా కూడా పోలీసులు పట్టుకెళ్ళినా కూడా నీకు సిగ్గు లేదా అని రోహిణి తనంతట తనే రౌడీల చేత కొట్టించానన్న విషయాన్ని బయట పెట్టేస్తుంది. అంటే నన్ను ఆ ఫైనాన్సర్ చేత కొట్టించింది నువ్వే అన్నమాట, దొరికిపోయావు రోహిణి, నాకు అడ్డంగా దొరికిపోయావు అని అంటూ దినేష్ అయితే అంటాడు. అయ్యో నేనేంటి ఇలా కంగారులో నిజాన్ని బయట పెట్టేశాను, వీడు నా మీద ఇంకా పగ పెంచుకుంటాడేమో అని రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉండగా అప్పుడే దినేష్ అయితే నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు, ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి నేను వేసే శిక్ష ఏంటో తెలుసా, నువ్వు ₹1,00,000 నాకు తీసుకుని అంటూ ఉంటాడు దినేష్. ₹1,00,000 కాదు కదా, ₹1 కూడా ఇవ్వను అని రోహిణి అంటుంది. ₹1 కూడా ఇవ్వవా, అయితే నీకు నేను ఈ రోజు నుంచి టార్చర్ ఏంటో చూపిస్తాను చూడు,
నువ్వు నీ అత్తగారింట్లో ఇదే ఆఖరి దీపావళి సంతోషంగా జరుపుకో. తరువాత నువ్వు ఆ ఇంట్లో ఉండవు. ఎందుకంటే నీ కాపురాన్ని కూల్చేస్తాను. మీ అత్తగారింటికి వచ్చి నువ్వు చేసిన మోసాన్ని అంతా కూడా బయట పెడతాను అని అంటూ చెప్తూ ఉంటాడు దినేష్. అయితే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. నేను అడిగిన 1,00,000 రూపాయలు నువ్వు తీసుకొచ్చావా? సరే సరే, లేకపోతే మాత్రం నిన్ను నేను ఊరికినే వదిలిపెట్టను, నీ కాపురాన్ని కూల్చేస్తాను అని దినేష్ అయితే రోహిణిని బెదిరిస్తాడు. దినేష్ ఫోన్ పెట్టేసిన తర్వాత ఇక రోహిణి అయితే వీడు అన్నంత పని చేసేటట్టే ఉన్నాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పటికిప్పుడు నేను 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? విద్యని వెళ్ళి నేను అడుగుతాను, విద్య నాకు తప్పకుండా హెల్ప్ చేస్తుంది అని అంటూ వెంటనే ఇక విద్య దగ్గరికి అయితే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే మనోజ్ అయితే ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటాడు రోహిణిని. క్లయింట్ దగ్గరికి వెళ్తున్నాను అని అనగానే, పండగ పుట్టు కూడా ఎందుకు రోహిణి? మరి మా అమ్మ అడిగితే నేనేం చెప్పను అని అంటూ ఉంటాడు మనోజ్. అప్పుడే కోపంగా రోహిణి అయితే ఇదే చెప్పు అని అంటూ కోపంగా వెళ్ళిపోతుంది. రోహిణి బయటికి వచ్చి విద్యాకి ఫోన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే దినేష్ మనిషి వెనకాలే ఉండి రోహిణిని గమనిస్తూ ఉంటాడు. ఇక దినేష్ అయితే ఈ రుద్రగాడు ఇంకా ఫోన్ చేయలేదేంట్రా అని కంగారు పడుతూ ఉంటే, అప్పుడే రుద్ర అయితే దినేష్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, రే చెప్పరా, నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను, అదేం చేస్తుంది అని అంటూ ఉంటే, నువ్వు చెప్పిన క్యాండిడేట్ బయటికి వచ్చిందన్నా, ఎవరికో ఫోన్ చేస్తుంది అని అంటూ ఉంటాడు. ఒకసారి తనో కాదో నేను కన్ఫర్మ్ చేసుకుంటాను, ఫోటో తీయి అని దినేష్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే రౌడీ అయితే రోహిణి ఫోటోని తీసి దినేష్కి పంపిస్తాడు. ఇదేరా, ఇదే, దీన్ని నువ్వు ఫాలో అయ్యి అది ఎక్కడికి వెళ్తుందో ఏంటో మొత్తం కూడా తెలుసుకో, వెంటనే ఫాలో అవ్వు దాన్ని అని అంటూ ఉంటాడు దినేష్. అప్పుడే రోహిణి విద్య వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతుంది. ఎక్కడికో ఆటో ఎక్కి వెళ్తుందన్నా అని అనగానే, రే అది ఎక్కడికి వెళ్తుందో ఫాలో అవురా అని దినేష్ అయితే అంటూ ఉంటాడు. తర్వాత శృతికి అయితే వాళ్ళమ్మ శోభ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి, బయలుదేరుతున్నారా? మీ గురించి మేము ఎదురు చూస్తున్నాం శృతి అని అడుగుతూ ఉంటే, అయ్యో మామ్, ఈసారి పండగ ఇక్కడే అందరి మధ్య జరుపుకోవాలని ఇక్కడే ఉంటున్నాము అని అంటూ ఉంటుంది శృతి. అయితే అదేంటి శృతి, మీరు వస్తారని మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాము, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము, మరి నువ్వు ఫోన్ చేసి ఇలా అంటావేంటి అని అడుగుతూ ఉంటుంది శోభ. అది కాదు మమ్మీ, అత్తయ్య వాళ్ళు ఇక్కడే ఉండి చేసుకోమన్నారు, అందరితో కలిసి చేసుకుంటే ఎంతో సరదాగా ఉంటుంది అని అనగానే, అంటే ఈ పండగకి కూడా మిమ్మల్ని మా ఇంటికి రాకుండా వాళ్ళు చేశారన్నమాట అని అనగానే, మమ్మీ వాళ్ళు చేసింది ఏమీ లేదు, కానీ మేము అక్కడికి వస్తే నేను ఒక్కదాన్నే క్రాకర్స్ కాల్చుకోవాలి, మీరిద్దరూ ఫోటోలకి ఫోజిస్తారు తప్ప క్రాకర్స్ కాల్చుకోరు, బోరు కొడుతుంది మమ్మీ, అందుకని నాకే రావాలని అనిపించలేదు, నువ్వు అత్తారింట్లో సంతోషంగా ఉంటూ అమ్మా నాన్ననే మర్చిపోయావి, అందులో మేము బోరు కొడుతున్నామన్నమాట, నీకు ఎంతగా మారిపోయావు శృతి, మా మీద నీకు కొంచెం కూడా ప్రేమ లేదా అని అడుగుతూ ఉంటుంది శోభ. అయితే మమ్మీ ఎందుకు నువ్వు అంతలా ఆలోచిస్తూ ఎందుకు అలా ఆవేశపడుతున్నావో చూడు, ఇప్పుడే గొడవ సర్దుమనిగి ప్రశాంతంగా పండగ వైబ్స్ వచ్చినాయి, మళ్ళీ నువ్వు పెద్ద ఇష్యూ చేయకు దీన్ని అని అంటూ ఉంటుంది శృతి. గొడవేంటే, ఏం గొడవ జరిగింది, అసలు ఏమైంది, మళ్ళీ ఏం గొడవ పెట్టుకున్నారో అని అడుగుతూ ఉంటుంది శోభ. ఏముంది మమ్మీ, మామూలే, గది గురించే, మీనా బాలు పాపం గది లేక ఇబ్బంది పడుతూ పడుకుంటున్నారు కదా, వాళ్ళకి గది కట్టించాలని మావయ్య అనుకున్నారు, ఆ గది కట్టించడానికి 5 లక్షలు అవుతుందని వాళ్ళు చెప్పారు, 5 లక్షల అని అందరం కూడా ఆలోచిస్తున్నాము అని అంటూ ఉంటుంది శృతి. అయితే ఆ మాట విని, ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడు అనుకున్నానే, ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే ఊహించాను అని శోభ అంటుంది. చూడు, వాళ్ళకి గది లేదని చెప్పి జాలిపడి టెంట్ తీసుకొని టెర్రస్ మీద టెంట్ వేసుకొని పడుకునే ఏర్పాట్లు చెయ్యొద్దు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడతారు అని అంటూ ఉంటుంది శోభ. అప్పుడే, ఏంటి మమ్మీ, నేనెందుకు అలా చేస్తాను,
చూడు, ఒకవేళ అక్కడ ఏదన్నా ఇబ్బంది కలిగితే వెంటనే నువ్వు అల్లుడి గారిని తీసుకొని మన ఇంటికి వచ్చేసాయి అని అనగానే, మమ్మీ ఇక్కడ నేను బాగానే ఉన్నాను, అందరం కలిసి సంతోషంగా ఉన్నాము, ఇక నువ్వు ఫోన్ పెట్టేయి అని శోభకి చెప్పి శృతి ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడే శోభ, నాకు మంచి ప్లాన్ దొరికింది, ఇప్పుడు మళ్ళీ గొడవ చేయడానికి దీన్ని వంక పెట్టుకొని మళ్ళీ మీ ఇంట్లో గొడవలు ఎక్కువయ్యేలా చేస్తాను అని శోభ అనుకుంటూ ఉంటుంది. తర్వాత రోహిణి విద్యా దగ్గరికి వెళ్తుంది. విద్యా దగ్గరికి వెళ్ళి, ఆ దినేష్ గాడు మళ్ళీ నన్ను 1,00,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నాడే, తొందరలో ఆ గుణ చేత కొట్టించాను నేనే అని నిజాన్ని బయట పెట్టేశాను, ఇప్పుడు దాన్ని వంక పెట్టుకొని వాడు నన్ను నా కాపురాన్ని ముంచేయాలని చూస్తున్నాడు అని అంటూ ఉంటుంది. రోహిణి అయితే అప్పుడే పువ్వులు పట్టుకొని మీనా అయితే అక్కడికి వస్తుంది. మీనా వచ్చిన తర్వాత ఇక రోహిణిని చూసి, రోహిణి నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక విద్య అయితే, ఏం లేదు, పూలు తీసుకొస్తా అన్నావు కదా, డెకరేషన్ చేయడానికి రమ్మని చెప్పాను అని విద్య అయితే సరిపెట్టేస్తుంది. అవును, డెకరేషన్ చేయడానికి వచ్చాను అని రోహిణి అయితే చెప్తుంది. తర్వాత ఇక రోహిణిని ఫాలో అవుతూ వచ్చిన రౌడీ అయితే దినేష్కి ఫోన్ చేస్తాడు. అన్నా, అది తన ఫ్రెండ్ ఇంటికి వచ్చిందన్నా అని అనగానే, అది పోలీస్ స్టేషన్కి ఫైనాన్స్ వ్యాపారి దగ్గరికి ఏమీ వెళ్ళలేదు కదా అని అడుగుతూ ఉంటాడు. దినేష్ అయితే, లేదన్నా, తన ఫ్రెండ్ ఇంటికి వచ్చింది, లోపలికి వెళ్ళింది అని అనగానే, రే దానికి భయం ఏంటో చూపించాలి, దాన్ని ఇక్కడికి తీసుకువస్తే నేను ఏంటో దానికి చూపిస్తాను, నేనేంటో నాకు ఉన్న పవర్ ఏంటో చూపించి దానిలో భయాన్ని సృష్టిస్తాను, అడిగినప్పుడల్లా అది నాకు డబ్బులు ఇచ్చేలా చేస్తాను అని అంటూ ఉంటాడు. దినేష్ అయితే, నేను రౌడీల్ని పంపిస్తున్నాను, నువ్వు ఈ రౌడీలతో కలిసి దాన్ని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకురండి, అప్పుడు నేనేంటో దానికి చూపిస్తాను అని దినేష్ అయితే రౌడీలను పంపిస్తాడు. తర్వాత ఇక మీనా అయితే, సరే రోహిణి నేను వెళ్ళొస్తాను, నేను వెళ్ళిన తర్వాత నువ్వు వస్తావా అని అడుగుతూ ఉంటే, నేను రావడానికి లేట్ అవుతుంది, డెకరేషన్ చేశాక వస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి. ఇక మీనా డబ్బులు తీసుకొని బయలుదేరుతూ ఉంటుంది. రౌడీలు అయితే వస్తారు. రౌడీలు వచ్చిన తర్వాత రుద్ర అనే రౌడీ అయితే, రే నేను డ్రైవర్ సీట్లో కూర్చుంటాను, కార్ తీస్తాను, ఇంట్లో నుంచి బయటికి రెడ్ కలర్ శారీ కట్టుకునే ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి లోపల పడేయండి అని అంటూ ఉంటాడు రౌడీ అయితే. అప్పుడే సరే అని రౌడీలు అంటారు. ఇక మీనా బయటికి వచ్చేటప్పుడు బాలు అయితే ఫోన్ చేస్తాడు. సత్యభామ ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటే, విద్యాకి పువ్వులు ఇచ్చేశానండి, ఇంకో షాపులో పువ్వులు ఇవ్వాలి, ఆ షాపులో పువ్వులు ఇచ్చేసి వస్తాను అని అంటూ మీనా మాట్లాడుతూ ఉంటుంది బాలుతో. అప్పుడే ఇక అలా బాలుతో మాట్లాడేటప్పుడే ఇక రౌడీలు అయితే వస్తారు. ఇక రౌడీలు వచ్చి మీనాని తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. ఎవర్రా మీరు, ఏవండి ఎవరు రౌడీలు నన్ను తీసుకువెళ్ళిపోతున్నారు, నన్ను కిడ్నాప్ చేస్తున్నారు, మీరు వెంటనే రండి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక బాలు అయితే, రే ఎవర్రా మీరు అని అంటూ ఉంటాడు బాలు. మీనా ఫోన్ అక్కడే పడేసి మీనాని రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతారు. అప్పుడే రోహిణికి తన చైన్ ఇచ్చి, ఈ చైన్ని తాకట్టు పెట్టి వాడికి డబ్బులు ఇచ్చి ఇంకోసారి డబ్బులు ఇవ్వమని చెప్పు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక రోహిణి అయితే ఆ చైన్ తీసుకుని బయలుదేరుతుంది. రోహిణి వెళ్ళిపోయిన తర్వాత బాలు కంగారు పడుతూ విద్యా దగ్గరికి వస్తాడు. విద్యా దగ్గరికి వచ్చి మీనా ఎక్కడ అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక విద్య అయితే, మీనా పువ్వులు ఇచ్చేసి వెళ్ళిపోయింది బాలు అని అనగానే, వెళ్ళిపోయిందా అని బయటికి వచ్చి చూస్తాడు. మీనా బండి అక్కడే ఉంటుంది, అలాగే మీనా ఫోన్ కూడా అక్కడే పడేసి ఉంటుంది. తర్వాత ఇక మీనాని ఇక కిడ్నాప్ చేసి కట్టేసి ఉంచుతాడు దినేష్ అయితే. ఇక కట్టేసి దినేష్ అయితే, రే నన్ను కిడ్నాప్ చేస్తావురా నువ్వు అని అనగానే, మీ ఆయన నాకు బాకీ ఉన్నాడులే, ఆ బాకీని నేను కూడా తీసుకోవాలి కదా అని అంటూ ఉంటాడు దినేష్ అయితే. మా ఆయన వస్తే నిన్ను చితకబాదుతాడు అని అంటూ ఉంటుంది మీనా.
మీ ఆయన వస్తే చితకబాదుతాడా అది కూడా చూస్తాను, ఏడి రమ్మని చెప్పు అని అంటూ ఉంటాడు దినేష్. అప్పుడే ఇక బాలు అయితే వస్తాడు. ఇక బాలు వచ్చి నా భార్యని కిడ్నాప్ చేస్తారా అంటూ నా భార్య ఎక్కడ అని దినేష్ని కొడతాడు. నీ భార్యని చంపేస్తున్నాము, ఇక నీ భార్య చచ్చిపోయినట్టే అని దినేష్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే రోహిణి కూడా అక్కడికి వస్తుంది. ఇక రోహిణి కూడా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక బాలు అయితే మీనాని చంపేస్తానని దినేష్ అనడంతో ఇక దినేష్ని రౌడీల్ని కొడుతూ ఉంటాడు. అప్పుడే బాలు తల మీద కర్రతో గట్టిగా కొట్టడంతో బాలు స్పృహ కోల్పోతాడు. బాలు స్పృహ కోల్పోయేసరికి అది చూసిన మీనా తట్టుకోలేకపోతుంది. నా భర్తనే చంపాలని చూస్తారా అంటూ ఇక భద్రకాళిలా మారుతుంది. ఇక అమ్మవారిలా కనపడుతుంది బాలుకి. ఇక భద్రకాళిలా మారి మీనా అందరినీ కూడా ఇక చితక బాదుతూ ఉంటుంది. అది చూసి రోహిణి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా రోహిణి గురించి అయితే బాలు మీనా నిజం తెలుసుకోబోతున్నారు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.